యుగాది శుభాకాంక్షలు. హలో అన్న. హ్యాపీ యుగాది. థ్యాంక్ యూ. పొద్దునే లేసి ముగ్గులు వేసి తర్వాత పూలని తెంచుకొని అలాగే పచ్చి తోరణం కట్టి ఈ రోజుని స్టార్ట్ చేశాము. ఇప్పుడు కొంచెం టైం దొరికి ఇప్పుడు వస్తున్నాను. ఇక్కడుందో వరుణ, ఇక్కడ చూపించు కొంచెం కరుణ. అబ్బా అబ్బా ఏవి రైమింగ్ సార్. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హర్షిత. ఈ రోజు యుగాది, మీ అందరికీ యుగాది శుభాకాంక్షలు. ఈ యుగాదికి ఆ దేవుడు మీ అందరికీ సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్ని ఇచ్చి మనసుకి నెమ్మది ఇచ్చి మీ అందరిని కాపాడాలని కోరుకుంటాను. పూర్తిగా కోరుకుంటాం. ఎస్, అండ్ మీరు కూడా మాకు విష్ చేయండి, బ్లెస్ చేయండి. ఈ రోజు మా ఇంట్లో యుగాదిని ఎలా సెలబ్రేట్ చేస్తాం అది ఇప్పుడు చూపించబోతున్నాము వీడియోలో. ఓకేనా? పొద్దునే లేసి ముగ్గులు వేసి తర్వాత పూలని తెంచుకొని అలాగే పచ్చి తోరణం కట్టి ఈ రోజుని స్టార్ట్ చేశాము. సో ఈ రోజుకి ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. మా మమ్మీ చేస్తున్నారు, నాకైతే తినడం అంతే. ఇది గోధి పాయసం, ఇది రసం, ఇది తవ్వే అంటేమో చెప్తారు, నాకు తెలియదు. ఓ సారీ, మజ్జిగ ఒడి అంట. వావ్, నైస్. ఇంకా ఉంది, చూద్దాం. సో ఇక్కడ హర్షిత వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. ఎస్. ఏమైందమ్మా? ఏం అవలేదు, వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. మా అత్తయ్య గారికి హెల్ప్ చేస్తున్నాను. పూజ అన్ని అయిపోయింది. నీమ్ అండ్ బెల్లం తినింది అయిపోయింది. చేదుగా స్వీట్ గా అన్ని తిని అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నానికి లంచ్ కి ప్రిపేర్ చేస్తున్నాము. మా అత్తయ్య గారు మెయిన్ షెఫ్ అనమాట, నేను హెల్పర్ అనమాట. సో నువ్వే చెప్పుకో, నువ్వేం చేస్తావని అందరికీ తెలుసులే, మళ్ళీ అదే బిల్డప్ ఇవ్వద్దు. సో మా ఆయన ఏమి చేయకుండా చక్కగా తినడానికి సిద్ధంగా ఉన్నారు. పొద్దు నుంచి నేను ఫాస్టింగ్ లో ఉన్నాను యాక్చువల్లీ. ఇది అబద్ధం అని తెలుసుకోండి. దిస్ ఇస్ ప్యూర్ లైఫ్. ఓకే, కంటిన్యూ. బాయ్ బాయ్. మిస్టర్ వినయ్, ఏం చేస్తున్నారు? నా పని. ఈ రోజు ఏం పని చేశారు? నేనా కొంచెం కామెడీ చేశాను. కామెడీ కాదు, పెద్ద ట్రాజెడీ ఇది. యాక్చువల్లీ మీకు అందరికీ మా ఈ యుగాది ఈ ఇంట్లో ఎలా జరిగింది అని చూపించాలి అనుకున్నానే కానీ మా వినయ్ చాలా మంచి అబ్బాయి, బేబీ వినయ్ ఏం చేశారంటే అసలు వీడియో నొక్కడమే మర్చిపోయారు. అది కాదండి, అది కాదు, నేను చెప్తాను ఉండు. నేను ఒక గ్యాడ్జెట్ తీసుకున్నాను. సో దాన్ని క్లిక్ చేస్తే సెల్ఫీ వీడియోలో అది ఆన్ అయిపోతుంది, కానీ ఆ గ్యాడ్జెట్ ఆన్ చేయలేదు. నేను ఆ గ్యాడ్జెట్ ఆన్ చేయకుండా వీడియో చేశాను అని ఇంటి మొత్తం తిరిగారు. అండ్ అమ్మగారు మంచి మంచి భోజనం పెట్టారు కదా, కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడ పోయింది. ఇక్కడ వీడియో వదిలేసి మంచిగా తిని పడుకొని ఇలా ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా చూపిద్దాం వాళ్ళకి? ఇప్పుడు మాకు ఇంకొకటి ఇల్లు ఉంది కదా, సో మా అమ్మ నాన్న గారింటికి వెళ్దామా? ఓకే. అక్కడ కూడా భోజనం ఉంటుంది. ఓకే, వెయిట్. ఈ రోజు నేను చీర కట్టుకున్నాను, మంచి చీర. మా ఆయన గిఫ్ట్ చేసింది. అప్పుడు కొత్తగా ఏం తీసుకోలేదు, కానీ వేసుకున్నానే. కొత్తది ఫస్ట్ టైం వేసుకున్నాను అంటే కొత్తది, వాళ్ళకి అర్థమైందిలే. ఓకే, చీర కట్టుకున్నానే కానీ ఇప్పుడు అన్ని అటు పడేసి ఇప్పుడు ఒక మంచి చూడీదార్ వేసుకున్నాను. సింపుల్ కాటన్ చూడీదార్. ఎందుకు అంటే అబ్బా చెమట కారిపోయింది. రేపు మా ఇంటికి పని వాళ్ళు రారు, అన్ని పనులు చేసి
టైర్డ్ అయిపోయాను, నడుమంతా నొప్పి వచ్చేసింది. ఇప్పుడు మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళాలి. ఎందుకు అంటే పాపం వాళ్ళిద్దరే ఉంటారు కదా, ఫెస్టివల్ అంటే. అది కాదు, యాక్చువల్లీ నన్ను ఇన్వైట్ చేశారు, భోజనం పెట్టడానికి ఇన్వైట్ చేశారు. నువ్వు అల్లుడు, నిన్ను ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు, అది కూడా నీ ఇల్లే. ఈ రోజు ఫెస్టివల్ కదా, సో ఫార్మాలిటీస్ అంతే. ఫైన్, వాట్ ఎవర్. లేదంటే కూడా ఎవ్రీ ఫెస్టివల్ కి మేము ఆ ఇంట్లో కూడా సెలబ్రేట్ చేస్తాం, ఈ ఇంట్లో కూడా సెలబ్రేట్ చేస్తాం, అప్పుడప్పుడు అందరూ కలిసి కూడా సెలబ్రేట్ చేస్తాం. బయలుదేరదామా? Let's go. Come on. హలో ఉగాది. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది. లేట్ గా వచ్చేసాము, లేటెస్ట్ గా వచ్చేసాము. మా అమ్మగారు వస్తున్నాను మమ్మల్ని. హ్యాపీ ఉగాది. ಥ್ಯಾಂಕ್ ಯು. హ్యాపీ ఉగాది అమ్మ. ಲೇಟ್ ಆಗಿ ಬರ್ತಾ ಇದ್ದೀರಲ್ಲ. మధ్యాహ్నం పని ಊಟ ಮಾಡಿ చేసి ఆయన ఊట ಮಾಡಿ నేను పని చేసి అలసిపోయి ఇప్పుడు కొంచెం టైం దొరికి ఇప్పుడు వస్తున్నాను. అప్పా, ఏమేమి ఇಷ್ಟು లేటు? బిల్డప్ రోజా తీసుకోండి. ఇది కూడా బిల్డప్, ఎక్కువ బిల్డప్. అంటే ఎప్పుడైనా వస్తే ఫస్ట్ మా ఇంట్లో నీళ్ళు ఇచ్చి ఎవరు వచ్చినా అంతే, ఫస్ట్ నీళ్ళు ఇస్తారు. ఐ మీన్ దట్స్ ద బేసిక్ థింగ్. యాక్చువల్లీ నీళ్ళు చాలా అవసరం. ఎందుకు అంటే అప్పా, మా బెంగళూరులో కూడా ఇంత హాట్ ఉంటుంది అని మేము ఎప్పుడు అనుకోలేదు. we're reaching almost 40. కానీ చాలా టైరింగ్గా ఉంది. ఓకే. అండ్ యుగాదిలో వర్షం రావాలి. యుగాది ఫ్రంట్ అండ్ బ్యాక్ లో వర్షం రావాలి, కానీ వర్షం మర్చిపోయింది. ఇక్కడుందో వరుణ, ఇక్కడ చూపించు కొంచెం కరుణ. అబ్బా అబ్బా, ఏవి రైమింగ్ సార్. సక్కతలా వాట్ ఆ టైమింగ్. పొంచు అప్పుడప్పుడు అలా వస్తుంది. లోపల ఉన్న క్రియేటివిటీ మొత్తం. మా అమ్మ బేవు బెల్ల ఇస్తున్నారు. మీరు కూర్చోండి, మేము వస్తాం. ఇవ్వండి, బెల్లం ఎక్కువ ఇవ్వాలి. నాకు బెల్లం. సో ఇదైతే మార్నింగ్ ಬೇವು ಬೆಲ್ಲ ಎರಡು ಸಮಾಗ ఉండాలి. కరెక్ట్, సూపర్. కొంచెం వచ్చేసింది తెలుగు. ಒಳ್ಳೇದಾಗಲಿ, ದೇವ್ರು ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ. ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ಎಲ್ಲ ಕೊಟ್ಟು ಕಾಪಾಡಿ. మేము అప్పుడు తిన్నాం కదా బేవ్ని, నీమ్ లీఫ్ని, అది ఎంత బాగుంది. అంటే అప్పుడు తిన్నాము అంటే ఇస్మార్ట్ జోడీలో తిన్నాము. అవును, నామినేషన్ రౌండ్లో పచ్చిది తిన్నాము, కానీ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. నా తిని ఇప్పుడు తిన్నాను కదా, ఇంత కాదు అంత తిను. ఇంకొంచెం ఇస్తాను. వద్దులే, చాలు. ఇప్పుడు తిందామా తర్వాత పడుకున్నామా? అదే మా అయిపోతుంది. నాన్న చెప్తారు కదా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఓకే, వర్షం పెట్టావా? బిల్డప్, ఇది కూడా బిల్డప్. ಬನ್ನಿ మా సైడు ఇప్పుడు చూసారు కదా, ఇటువంటి మిక్స్చర్ చేస్తారు. జస్ట్ వేప పువ్వులు మరియు బెల్లం వాడి ఇది చేస్తారనమాట. అంటే మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో షట్రసాలు వాడి చేస్తారు కదా, మా సైడ్ అంటే మా ఇంట్లో అన్ని ఇలాంటిదే చేస్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, లైఫ్లో అన్ని రసాలు ఉండాలి అంటే షట్రసాలు ఉండాలి, అండ్ లైఫ్లో చేదు మరియు స్వీట్నెస్ అన్నీ ఉండాలి అని ఇది తింటాము. అండ్ ఇయర్ మొత్తం మేము కష్టం వచ్చినా సంతోషంగా స్ట్రాంగ్గా ఫేస్ చేయాలి అనేది ఈ అర్థం. కరెక్టా? ఇక్కడ చూడండి, అల్లుడు వస్తారంటే ఎంత ఆప్యాయతతో, కేర్తో అన్నీ చేస్తారు. నేను మాత్రమే అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఎవరు నన్ను కేర్ చేయరు. అల్లుడు అంటే అంత రెస్పెక్ట్ అనమాట. ఎందుకు డాటర్కి లేదా?
భోజనం తినడానికి మా అరిటాకు సిద్ధంగా ఉంది. మా నలుగురుకు పెట్టారు. కోసంబరి, సో ఇప్పుడు నేను కూర్చున్నాను, భోజనం పెడుతున్నారు. సో ఏంటి సో వచ్చేసి కూర్చున్నాను, కూర్చున్న తర్వాతనే భోజనం పెట్టడం ఏంటి? నిలబడి తింటావా ఏంటి? హర్షిత నువ్వు సర్వ్ చేయి అంతే. యూ జస్ట్ సర్వ్ చేయి, నేను ఆర్డర్ చేస్తావేంటి వినయ్? ప్రేమగా చెప్పు, సర్వ్ చేయి హర్షిత. సర్వ్ చేయి హర్షిత. నా నిక్ నేమ్ ఏంటి చెప్పు, నీకు ధైర్యం ఉంటే. నువ్వు నన్ను ఏం పిలుస్తావు చెప్పు, ధైర్యం ఉంటే. ఏం పిలుస్తాను? నువ్వు చెప్పాలి, నేను చెప్తానా ఏంటి? వద్దులే. నా ఫేవరెట్ ఇది కూడా మేము చేసాం కదా. చేసా, అక్కడ చేయలేదు, అక్కడ పంచాము. నా ఫేవరెట్ ఇది. మా అమ్మగారు అయితే మామిడికాయ పులిహోర సూపర్ గా చేస్తారు. నోట్లో ఆల్రెడీ నీళ్ళు వచ్చేస్తుంది నాకు. మా సైడ్లో ఒక కష్టమ్మా. ఏం చేస్తున్నావు వినయ్? ఇది ఒక కష్టం. సో ఇది చేసి తర్వాత మేము స్టార్ట్ చేయాలి. ఏం తిన్నావు ఫస్ట్? పాయసం, ఎందుకంటే అది ఒక కథ ఏమో ఉంది. ఏమంటే ఇది ఏమంటారు, ఫస్ట్ పాయసం తింటే అమ్మ మీద చాలా ఎక్కువ ప్రీతి అని. సో మా అమ్మ చేసిన వంట తింటున్నాను ఇప్పుడు. నేను ఖాళీ చేశాను ఆల్రెడీ. నేను ఇప్పుడే కూర్చున్నాను. సూపర్గా ఉంది. పాయసం తిన్నాను. నువ్వు ఇందాక పాయసం ఎందుకు ఫస్ట్ తినాలి అని చెప్పావు కదా. తిను, చూడండి. పాయసం ఎందుకు అంటే ఇలా తినడంలో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. పండగ పూట ఎవరైనా ఎక్కువ తింటాం కదా, ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉంటుంది. మళ్ళీ డైరెక్ట్ ఫిలిం కరా. ఓకే, సో ఫస్ట్ స్వీట్ నుంచి స్టార్ట్ చేస్తే మన కడుపులో ఎక్కువ ఫిల్డ్ ఫీలింగ్ వస్తుంది కదా, అప్పుడు మిగతాదాన్ని తక్కువ తింటామని. అర్థమైందా? అదేమంటారు, జ్ఞానోదయం అయిందా? అది కాదు, నీ భ్రమ అది. అది స్పెషల్. మా అమ్మగారు చేసిన డిజైన్ బొబ్బట్లు తింటాం ఇప్పుడు. హర్షిత తింటున్నావా? తింటున్నా. ఏమమ్మా ఇది? అది యుగాది గిఫ్ట్ శారీ. అందరికీ మా ఫెస్టివల్ నచ్చింది నేను అనుకుంటున్నాను. ఈసారి మా ఫెస్టివల్ చాలా సింపుల్గా, చాలా నీట్గా, నార్మల్గా జరిగింది. కానీ ఒకటి మిస్ అయింది. ఏంటి అంటే నేను సారీ కట్టుకున్నానే కానీ చేయలేదు కదా, ఓవర్ యాక్టింగ్. ఓకే, ఎందుకు నాకు సిగ్గిస్తుంది. ఓకే, సో మీ అందరికీ మళ్ళీ హ్యాపీ యుగాది. అందరూ హ్యాపీగా ఉండండి, ఎలా కావాలో అలా ఉండండి, బిందాస్గా ఉండండి.
అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము మిమ్మల్ని కలుస్తాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు హ్యాపీ హర్షిత. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. సీ యు ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.